ట్రావెలింగ్లో డే 2 జర్నీలో మేము చూసిన ఆలయాలు ఈశ్వరీదేవి మఠం, అలాగే బ్రహ్మంగారి మఠం, పోలేరమ్మ గుడి, కక్కయ్య సమాధి, బ్రహ్మంగారు నివసించిన ఇల్లు, రామాలయం రచ్చబండ, బ్రహ్మం సాగర్, ఈశ్వరీదేవి తపస్సు చేసిన గుహ. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు టీవీ 21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. డే 2 జర్నీలో పార్ట్ 2 వీడియో అండి ఇది. పార్ట్ 1 చూడకపోతే ఖచ్చితంగా పార్ట్ 1 చూడండి. పార్ట్ 1లో ఈశ్వరీదేవి మఠం, బ్రహ్మంగారి మఠం, పోలేరమ్మ గుడి కవర్ చేశాను. ఆ వీడియోని పార్ట్ 1లో పోస్ట్ చేశాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత పార్ట్ 2 వీడియో అయితే చూడండి. ఇక ఆలస్యం చేయకుండా పార్ట్ 2 వీడియోలోకి వెళ్ళిపోదాం. పోలేరమ్మ గుడిలో మా దర్శనం పూర్తవగానే ఆటోలో బయలుదేరాం. నెక్స్ట్ మేము కాసేపట్లోనే కక్కయ్య సమాధికి అయితే చేరుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కక్కయ్య సమాధి. ఇది పోలేరమ్మ గుడికి వెళ్లే దారిలోనే ఉంటుంది. కానీ పోలేరమ్మ గుడి 1 గంటకి క్లోజ్ చేస్తారు కాబట్టి ముందుగా పోలేరమ్మ గుడి దర్శనం చేసుకొని తర్వాత కక్కయ్య సమాధి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు అసలు కక్కయ్య ఎవరో తెలుసుకుందాం. కక్కయ్య బ్రహ్మంగారి శిష్యుడు. అయితే అంతకంటే మునుపు బ్రహ్మంగారు తన శిష్యుడైన సిద్ధయ్యకు యోగ విద్య, కుండలిని శక్తి, శరీరంలోని యోగ చక్రాల గురించి వివరిస్తూ ఉంటే, శరీరం ఒక దేవాలయమని, అందులో దేవతలుంటారని, కుండలిని శక్తిని జాగృతం చేయటం ద్వారా వాటిని దర్శించవచ్చని వివరిస్తూ ఉండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా వింటాడు. కక్కయ్య శరీరంలోని అద్భుతాలు చూడాలనే ఆతృతతో ఇంటికి వెళ్ళి ఇంట్లో అతని భార్య నిద్రిస్తూ ఉండగానే ఆమె శరీరంలో దేవతలను చూడాలని ఆమెను ముక్కలు ముక్కలుగా నరికివేశాడు. అయినా ఆమె శరీరంలోని రక్త మాంసాలు తప్ప ఏమీ కనిపించకపోవటంతో తనను బ్రహ్మంగారి మాటలు మోసపుచ్చాయని విలపించాడు. బ్రహ్మంగారి మాటలు నమ్మి భార్యను నరికివేశానని, బ్రహ్మంగారు దీనంతటికీ కారణమని, అతను దొంగ అని అందరికీ చెప్పాలనుకుంటాడు. ముందుగా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని అడగాలనుకుని బ్రహ్మంగారి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి అతన్ని దూషించడం మొదలు పెడతాడు. బ్రహ్మంగారు కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపడి వెంటనే, కక్క, నేను చెప్పింది అసత్యం కాదు, నేను అసత్యం పలకను, నిదర్శంగా నీ భార్యను బ్రతికిస్తాను అని చెప్పి అతని వెంట అతని ఇంటికి వెళ్ళి అతని భార్య శరీరంపై మంత్రజలం చల్లగానే ఆమె నిద్ర నుంచి మేల్కొన్నట్లు లేచి కూర్చొందట. కక్కయ్య బ్రహ్మంగారి మహిమ తెలుసుకొని అతన్ని మన్నించమని పలు విధాలా వేడుకొని తనను శిష్యుడిగా చేర్చుకోమని, తాను వెంట నడుస్తానని బ్రహ్మంగారిని వేడుకుంటాడు. ఈ విధంగా కక్కయ్య బ్రహ్మంగారికి శిష్యుడయ్యాడు. కక్కయ్య సమాధి దర్శనం చేసుకున్న తర్వాత ఆటోలో మా ప్రయాణం కొనసాగింది. మేము బ్రహ్మంగారు నివసించిన ఇంటికి వెళుతున్నాం. చూస్తున్నారు కదా, ఇదే బ్రహ్మంగారు నివసించిన ఇల్లు. ఇప్పుడు మనం వీరబ్రహ్మంగారు నివసించిన ఇంటికి వచ్చాము. ఒకసారి ఇల్లు చూద్దాము. ఇదంతా లోపల అండి. స్వామివారు నివసించిన ఇల్లు ఇదే. ఇది స్వామివారి ఇల్లు. ఇదిగోండి, ఇది స్వామివారు స్వయంగా తవ్విన బావి. ఒకరోజు రాత్రిలో తవ్వారట ఈ బావిని. చూస్తున్నారు కదా, ఈ బావి ఒక్కరోజు రాత్రిలో జింక కొమ్ముతో వీరబ్రహ్మంగారు తవ్విన బావి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా పిల్లలు ఫస్ట్ టైం బావి చూసారనమాట. ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఇక బకెట్ అయితే నీళ్లల్లో వేసి ఆ నీళ్లు చేదే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారనమాట. ఇద్దరూ చాలా ఎంజాయ్ చేశారని చెప్పాలి. నేను కూడా చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ నీళ్లు చేదటం ఇప్పుడే అనమాట. చిన్నప్పుడు మా నాన్నమ్మ గారి ఊర్లో బావులు ఉండేవి, అప్పుడు నీళ్లు చేదేవాళ్ళం. ఇదిగోండి, మా పిల్లలు బావిలో నుంచి నీరు తోడుతున్నారు. చాలా రోజులైంది, చాలా సంవత్సరాలైంది నేను బావిలో నీళ్లు చేరి. చిన్నప్పుడు మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో బావిలో నీళ్లు చేరేవాళ్ళము. చూస్తున్నారు కదా, ఇప్పటికీ ఈ బావిలో నీళ్లున్నాయి. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.
నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో బావి ఉండేది. కంపల్సరీ బావి నుంచి నీళ్లు చేది తీసుకొచ్చేవాళ్ళం. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి ఇక్కడికి వచ్చాక ఇది కూడా బావిలో నుంచి నీళ్లు చేద్దాము. వీరబ్రహ్మం గారు ఒక్కరోజు రాత్రిలో జింక కొమ్ముతో తవ్విన బావి అంట ఇది. చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ మూమెంట్ మాత్రం. నా చిన్నప్పటి రోజుల్ని కూడా నాకు గుర్తు చేసింది. చాలా బాగున్నాయి నీళ్ళు కూడా. బాటిల్స్ అవి వేశారు కానీ బాగున్నాయి నీళ్ళు. చూస్తున్నారు కదా, ఇదే బ్రహ్మం గారు ఒక్కరోజు రాత్రిలో జింక కొమ్ముతో తవ్విన బావి అన్నమాట. ఇప్పటికీ నీళ్లున్నాయి, చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. కొన్ని బాటిల్స్ అయితే వేశారు కానీ అవి వేయకుండా ఉంటే బాగుండేది. చూసారు కదా, ఇక్కడ ఇల్లు, అక్కడే రావి చెట్టు, విశాలమైన ప్రాంగణం అండి. పక్కనే రామాలయం కూడా ఉంటుంది. రామాలయం రచ్చబండ కూడా కవర్ చేద్దాం. ఇప్పటికీ బావిలో నీళ్లు ఉన్నాయండి, చాలా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు. వాటర్ బాటిల్స్ అవి కూడా వేశారు కానీ వేయకపోతే బాగుండేది. ఇంకా స్వామివారు నివసించిన ఇంటి దగ్గర కాసేపు కూర్చుందాము, మనశ్శాంతిగా ఉంటుంది. ఈ స్వామి మా కులదైవం అన్నమాట. ఎన్నో ఏళ్ల కోరిక ఇక్కడికి రావాలని ఇప్పటికీ నాకు నెరవేరింది. ఇదే వీరబ్రహ్మం గారు నివసించిన ఇల్లు. పాతకాలం నాటి ఇల్లు అండి. తలుపులు, దూలాలు అన్నీ కూడా మనకి కనిపిస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా దూలాలు ఉండేవి ఒకప్పటి కాలంలో. ఇలా నిర్మించుకునే వాళ్ళు అనమాట ఇళ్ళు. ఈ పక్కనే ఇంటి ముందు అరుగు అనేది ఉంటుందన్నమాట, కూర్చోవటానికి, సేద తీరటానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అరుగుల మీద ఇప్పటికీ భక్తులు వచ్చి కాసేపు కూర్చొని సమయం గడిపి అలా మెడిటేషన్ కానీ స్వామివారిని తలుచుకుని వెళ్తూ ఉంటారన్నమాట. ఈ దూలాలు చూసారా, పాతకాలం నాటి కట్టడాలన్నీ ఇలా ఉండేవన్నమాట. చూసారా, ఇలా ఉండేవి. ఇంటికైతే తాళం వేసింది. ఒకప్పుడు బ్రహ్మంగారి ఇల్లును భక్తులు దర్శించుకునే వీలు ఉండేది, కానీ ఇప్పుడు క్లోజ్ చేసి ఉన్నారనమాట. అందుకని లోపలికి వెళ్ళలేకపోయినాం. స్వామివారి ఇంటి ముందు ఈ షాప్ అయితే అందుబాటులో ఉంది. ఏదైనా దేవుడి పటాలు ఇవి కావాలంటే కొనుక్కోవచ్చు. పూజా సామాగ్రి అలాంటివి దొరుకుతాయి. వీరబ్రహ్మం గారు నివసించిన ఇంటి పక్కనే రామాలయం రచ్చబండ ఉంటుంది. రండి, రామాలయాన్ని రచ్చబండని దర్శనం చేసుకుందాం. ఇది రచ్చబండ. మనం ఇప్పుడు రచ్చబండ దగ్గర ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇదే రచ్చబండ అనమాట. ఈ రచ్చబండ దగ్గరే స్వామివారిని చందా అడగటం, స్వామివారు పోలేరు నిప్పు తీసుకురా అంటారు కదా, ఆ సందర్భం అంతా జరిగింది ఈ రచ్చబండ దగ్గరే జరిగిందండి. పెద్ద వేప చెట్టు ఉంది. ఇక్కడ నాగరాళ్ళు ఉన్నాయి. ఇక్కడ రామాలయం ఉంది. రామాలయంలో స్వామివారిని కూడా మనం దర్శనం చేసుకుందాం. రాములవారి టెంపుల్ అండి వెనకల. దర్శనం చేసుకొని వద్దాం. ఇక్కడ రామాలయం టెంపుల్ని దర్శించుకున్నాను, తర్వాత రచ్చబండను కూడా దర్శించుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మేము చూడాల్సిన ప్రదేశానికి బయలుదేరుతున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్వామి మన ఛానల్కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ రోజుల్లో జరిగిన సన్నివేశాలు మన కోసం వివరించారు. ఇక్కడ స్వామివారు, అక్కడ ఆయన స్వామి నివాస గృహం. స్వామి ఆ నివాస గృహంలో ఆనాడు వడ్రంగి పనిచేస్తూ ఉండేవారు. ఆనాడు ఈ గ్రామం పేరు కందిమల్లాయపల్లి. ఈ గ్రామంలో పోలేరమ్మ జాతర చేస్తూ గ్రామమంతా చందా వేస్తే స్వామిని కూడా చందా అడిగినారు గ్రామస్తులు. నేను చందా ఇవ్వలేనయ్యా, పోలేరమ్మ జాతర అంటున్నారు మీరు, జాతరకు నా చేతనైంది రథం తయారు చేయిస్తాను, ఊరేగింపుకన్నారు స్వామి. ఈ గ్రామ మున్సిపల్ కందిమల్లారెడ్డి ఈ గ్రామస్తులు ఒప్పుకోలేదట. చందా ఇవ్వాల్సిందేనని స్వామిని అడిగినారు. అప్పుడు ఇవ్వనందుకు ఆయనకు స్వామి కొన్ని ఇబ్బందులు పెట్టినారు. ఆనాటి గ్రామస్తులు బావికి నీళ్లకు రానివ్వకుండా స్వామిని జింక కొమ్ముతో ఆ నివాస గృహంలో ఉండే బావిని ఆయన స్వహస్తాలతో ఆయన త్రోకున్నారు స్వామి. మరుసటి రోజు గ్రామ పెద్దలంతా వచ్చి రచ్చబండ దగ్గర కూర్చొని ఎవరెవరు చందా ఇచ్చినారో ఇవ్వలేదని మున్సూబు అడిగితే గ్రామమంతా ఇచ్చినారయ్యా, వీరప్పయ్య చందా ఇవ్వలేదన్నారు ఈ గ్రామస్తులు.
ఆనాడు స్వామిని వీరప్పయ్య, వీరంభట్లయ్య అనేవారట స్వామిని. మరి ఎందుకు కానివ్వలేదో ఆయన్ని పిలుచుకొని రన్నన్నాడంట మున్సబ్ కందిమల్లారెడ్డి అంటూనే అప్పుడు స్వామిని పిలుచుకొని వచ్చి రచ్చబండ దగ్గర కూర్చోబెట్టి, ఏమయ్యా మరి నీ చందా ఇవ్వకపోవడం కారణం? నువ్వు చందా ఇవ్వాలి, జాతర మొదలవ్వాలి, ఇవ్వకపోతే నిన్ను గ్రామము నుంచే బహిష్కరిస్తానన్నాడంట మున్సబ్ కందిమల్లారెడ్డి స్వామిని. నేను ఇవ్వలేనయ్యా, రథం తయారు చేయిస్తానన్నాను, అయినా మీరు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు, సరే కానివ్వండి, ఇచ్చే సమయం వచ్చే ఇస్తానన్నాడంట స్వామి. మరి ఇస్తానంటే ఎప్పుడో కాదు, ఇవ్వాల్సింది రచ్చబండ దగ్గరే ఇమ్మన్నాడంట మున్సబ్ కందిమల్లారెడ్డి స్వామిని. అప్పుడు ఆయన మహిమయ్య మున్సబ్కు గ్రామస్తులకు తెలియజేయాలా అనుకుని స్వామి పోలేరమ్మని మట్టి బొమ్మను చేయించి గ్రామం నడివీధిలో పెట్టినారంట అమ్మవారిని గ్రామోత్సవానికి. ఈ గ్రామస్తులు, ఈ గ్రామ మున్సబ్ కందిమల్లారెడ్డి పొగాకు కాడ చుట్ట తయారు చేసుకునేదే స్వామి చూసి, ఈ రచ్చబండ దగ్గర ఎవరైతే చుట్ట తాగే పెద్దలున్నారో ఆనాడు ఎవరి దగ్గర కూడా ఎకుముకిరాళ్ళు వెలిగించుకునేవి. ఆ చెకుమికిరాళ్ళు లేకుండా ఆయన మహిమతో మాయం చేస్తా అంటే కందిమల్లారెడ్డిని పరీక్షించాలా అని స్వామి. అప్పుడు ఆయన మహిమయ్య మున్సబ్కు గ్రామస్తులకు తెలియజేయాలని ఆయన చుట్ట చేసుకొని వెలిగించుకుందామని చూస్తే మున్సబ్ దగ్గర రాళ్ళు కనిపించవంట. స్వామి తెలియనట్టుగా, ఏమయ్యా కందిమల్లారెడ్డి ఆలోచిస్తున్నావే అని అడిగితే, చుట్ట వెలిగించుకోను కొంచెం నిప్పు కావాల్సి వస్తే మరి నా దగ్గర రాళ్ళు మర్చిపోయి వచ్చినట్టున్నాను. మరి పోలేరమ్మ జాతరింత వైభవంగా చేస్తున్నారు, ఆమెను అలంకరణ చేయించి గ్రామం నడివీధిలో పెట్టిన్నారు, మూగ జీవాలను కూడా జంతుబలికి పెట్టినారు. ఇంత వైభవంగా మీరు ఆమెకు మూగ జీవాలను జంతుబలి చేస్తున్నప్పుడు కొంచెం నిప్పడిగితే తెచ్చిపెట్టదా, చుట్ట వెలిగించుకోనన్నాడంట స్వామి మున్సూబ్తో. గ్రామ మున్సూబునైన నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నావా? గ్రామ దేవత నాకు నిప్పు తెచ్చిస్తుందా, నేను చుట్ట వెలిగించుకుంటాను? ఆ మట్టి బొమ్మ నిప్పు తెచ్చిస్తుందా, చందా ఇమ్మన్నాడంట స్వామిని మున్సూబ్. అప్పుడు స్వామి కోపద్రితుడై, అమ్మ పోలేరి, మరి మున్సూబ్కు గ్రామస్తులకు నా చందా ఇవ్వండి, జాతర జరగదంటున్నాడు, మరి నా చందా ఇవ్వకపోతే నీ జాతర జరగదమ్మా, కొంచెం నిప్పు తీసుకురమ్మా, చుట్ట వెలిగించుకోని మున్సూబ్కో, నేనెవరైంది కూడా తెలుస్తుంది గ్రామస్తులకంటూనే స్వామి. అప్పుడు అమ్మవారు గలగలగలగల శబ్దం చేసుకుంటూ గజ్జెల సవ్వడితో నిప్పుల వైరాల మూకుడు తీసుకొని వస్తుందంట నడివీధిలో నుంచి అమ్మవారు. ఆ వచ్చే రూపం స్వామికే కనిపిస్తుందంట, కానీ ఎవరికీ కనపడదంట. వైరాల మూకుడి మాత్రమే కనిపిస్తుందంట. వీళ్ళు ఈ రూపంలో వస్తున్నామమ్మా, ఈ రూపంలో వస్తే జనులు చూడలేరు, భయభ్రాంతులు అవుతారు, భయపడతారమ్మా. బాలిక రూపంలో ప్రత్యక్షంగా అంటే అప్పుడు అమ్మవారు సాక్షాత్ బాలిక రూపంలో నిప్పు తెస్తుందంట. అప్పుడు చెప్పినాడు స్వామి పోలేరి, ఈ రక్తపాతాలు ఇక్కడ వద్దు, గ్రామానికి వెలుపల మరలాంగు దూరంలో చెట్లో ఐక్యమైపోమ్మా, అక్కడే నీ పొంగళ్ళు జరుపుకోమంటూనే స్వామి. అప్పుడు అమ్మవారివి చెట్లో వెలిసిందమ్మా. గ్రామానికి 1 కిలోమీటర్ ఉంటుంది అమ్మవారి దేవస్థానం. ముఖ్యంగా చెప్పడం ఏమిటంటే, స్వామి ఆనాడు కాలజ్ఞానంలో రచించిన వాక్యాలలో కొన్ని గూఢార్థంలో రచించినారు స్వామి, కొన్ని బహిర్గతంగా రచించినారు. వాటిలో విశేషమైనటువంటిదే ఈ కరోనా. ఈశాన్య దేశమున విషగాలి పుట్టేనయ్య, కోరంకి జబ్బు వచ్చెను, కోటి జన నష్టం కోడి వలె తొగి సచ్చేరన్నారు. ఆనాడు స్వామివారు చెప్పినటువంటి యొక్క వాక్యాన్ని అమెరికా దేశస్థులు ఇది అవాస్తవం, జరగదని చెప్పి తక్కువగా అంచనా వేసిన. ఎప్పుడైతే ఆ అమెరికా దేశంలో విపరీతమైన జన నష్టం సంభవించిందో ఆనాడు స్వామివారు చెప్పినటువంటి ఇది వాస్తవం కదా అనే విషయం కూడా వాళ్లకు జ్ఞానోదయం కలిగింది. ముందు స్వామివారు కొన్ని వింతలు విచిత్రాలు జరుగుతాయని చెప్పినాడు. ఏమిటయ్యా అంటే, బెండ్లు మునిగి గుళ్ళు తేలుతాయన్నారు. ఏమిటయ్యా దాని అర్థం అంటే, న్యాయం అనేది అట్టడుగు స్థాయికి పోతుంది, అన్యాయం అనేది పైకి వస్తుందని దాని అర్థం. రామం 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 అనేవారు ఏకకాలంలో రాజ్యం వెళ్తారన్నారు. తమిళనాడులో ఎంజి రామచంద్రన్ గారు, కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే గారు, ఆంధ్రాలో ఎన్టీ రామారావు గారు ముగ్గురు ఏకకాలంలో రాజ్యం వెళ్ళినారు. విధవ రాజ్యం వెళ్తుందన్నారు శ్రీమతి ఇందిరాగాంధీ. ఉత్తరాదేశమున వైశ్య కులమందు గాంధీ అనేవాడు జన్మించేనయ్య, తెల్లధరలను తరిమి కొట్టేనయ్య అన్నారు గాంధీ మహాత్ములు. ఇనుప కమ్మీల పైన పొగబండ్లు వచ్చేనయ్య అన్నారు రైల్లో, గూడ్సులు.
తర్వాత ఎడ్లు లేకుండా బండ్లు నడిచేనయ్యా అన్నారు. కార్లు, మోటార్ సైకిళ్ళు ఇవి. కాకి కాలిలో ఉండే మాంసం ముక్కను గద్ద తన్నుకుపోతుందన్నారు. ఏమిటయ్యా దాని అర్థం అంటే, కష్టార్జితంగా పనిచేసే ఒకడైతే కాలి మీద కాలేసుకొని దర్జాగా అనుభవించేవాడు మరొకడంట. జరుగుతుంది అదే కదమ్మా. చేదు తీపగును, తీపి చేదగును అన్నాడు. అంటే చెడ్డ మాట్లాడితే మంచి, మంచి మాట్లాడితే చెడ్డ. విధవులు ముత్తైదులు అవుతారన్నారు, అవుతూనే ఉన్నారు. కడప ఖాళీ అన్నారు. నెల్లూరు నేల సోదరం, బద్బేల్ బస్తీ, మునిమడుగు ముదనష్టం, నంద్యాలంపేట నాశనం. ఇవన్నీ కూడా స్వామివారు చెప్పినటువంటి విషయాలు. చింత చెట్టుకు సిరిమల్లె పూలు కాయాలన్నారు స్వామి. కానీ ఇప్పటికీ జరగలేదు, జరుగుతుంది. ఇప్పుడు మనము కలియుగము మొదటి పాదంలో ఉన్నాము. కలియుగే ప్రథమ పాదే జంబోద్భీపే. ఇప్పుడు జరిగేది కలియుగ ప్రామాణ్య ప్రకారం మొదటి పాదంలో ఉన్నాము. కావున ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి పాదంలోకి వచ్చేవరక దుష్టులు, దుర్మార్గులు, నీచులు, నికృష్టులు, కర్కోటకులు చెట్టుకు ఆకురాలినట్టు రాలాలనంట. ప్రళయం వస్తుందన్నారు స్వామి. యాగంటి నందీశ్వరునికి జీవకళ, రాతి విగ్రహానికి జీవకళ వస్తుందంట. జీవకళ వచ్చి కాలు దివి రంకె వేస్తుందంట, అంబాన్ని అరుస్తుందంట. అరిచినప్పుడు ఆ వాయువ భాగం కొంత దెబ్బతింటుందంట. నైరుతి భాగంలో తోకచుక్క పుడుతుందంట. ఆ తోకచుక్కను చూసిన వారు చూసినట్టే చూపును కోల్పోతారంట. ఇవన్నీ ఇంకా జరగాల్సినవి కొన్నే ఉన్నాయి, ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి. ఒకరినొకరు కొట్టుకొని తినే రోజులు వస్తాయన్నారు, ఇప్పుడు వచ్చే ఉన్నాయి. తల్లి కూతుళ్ళకు జుట్టు పట్టేరయ్యారు. తల్లి కూతురు జుట్టు పడుతులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కొన్ని మహోత్తరమైన విషయాలు కూడా జరుగుతాయన్నారు. చూశారు కదా, రచ్చబండ దగ్గర పోలేరు నిప్పు తీసుకురా అనే సన్నివేశం, అలాగే ఒక్కరోజు రాత్రిలో స్వామివారు జింక కొమ్ముతో బావి తవ్వటం, అలాగే కాలజ్ఞానం గురించి ఈ స్వామివారు మనకు వివరించారు కదా. ఇక్కడ ఈ ఇంటర్వ్యూ పూర్తి కాగానే మేము నెక్స్ట్ చూడాల్సిన ప్రదేశానికైతే ఆటోలో బయలుదేరాం. నెక్స్ట్ మేము బ్రహ్మం సాగర్కి అయితే చేరుకోబోతున్నాం. అయితే పార్ట్ 2 వీడియోను నేను ఇక్కడితో ముగిస్తున్నాను. పార్ట్ 3 వీడియోలో బ్రహ్మం సాగర్ అలాగే ఈశ్వరీదేవి గుహ అయితే చూద్దాం. ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. అమ్మవారు 14 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశారంట. స్వామివారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. తిరుపతికి అలాగే శ్రీశైలంకి వెళ్ళటానికి గుహలు కూడా ఉన్నాయి లోపల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం, కామెంట్ చేయడం చేసినట్లయితే ఈ ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను. ఇక సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోరు కదా. TV21 ద బెటర్ చాయిస్.